మాదక ద్రవ్యాలను నిర్మూలించడం మనందరి బాధ్యత అని బెత్తపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మార్కెట్ ఏరియాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతీ యువకులు డ్రగ్స్ కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. యువతే దేశానికి ఆదర్శం అవ్వాలా, అది మరిచి నీకు ఎందుకు రాయిపోలా, మత్తుకు బానిసై మైకంలో ఉండకురా, తన వాళ్ళ ఆశలని కాల్చుకోచి వెయ్యకురా, సరదా సరదా ఏందో చూద్దాము, ఇది అనుభవించుదాము అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి అది మొత్తం అడిక్షన్ దాకా పోతాను. సో దీన్ని నిర్మూలించాలి. నిర్వీర్యం అవుతుంది. మన జీవం గారు చక్కగా చెప్తే మొత్తం మన దేశం అంతా నిర్వీర్యం కాకుండా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి మనం ఏం చేయాలి? డ్రగ్స్ తాగినా కూడా అది ఒక నేరం అవుతుంది. సెక్షన్ 27 NDPS యాక్ట్ ప్రకారము ఒక 10 గ్రాముల గంజ తీసుకొచ్చి వాడు తాగినా కూడా కేసు పెట్టి జైలు పంపవచ్చు. అటువంటి స్ట్రింజెంట్ యాక్ట్ సెక్షన్స్ ఉన్నాయి. సో దయచేసి ఈ సందర్భంగా అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు సింపుల్గా మహారాష్ట్ర స్టేట్ చంద్రపూర్ నుంచి అక్కడక్కడ చేస్తున్నారు. మనం ఇప్పటి వరకు మందమరి పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదు చేసాము. వితిన్ ద పీరియడ్ ఆఫ్ 3 months కాలంలో ఒక 5 కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి జైలు పంపాము. వాళ్ళని కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. రీసెంట్లీ కూడా ఒక 5-6 రోజుల క్రితము ఒకరి ఇంటిలో 13 మొక్కలు గంజాయి మొక్కలు వేస్తే వాటిని తీసుకొని కేర్ చేయడం జరిగింది. సో దయచేసి ఇది డిపార్ట్మెంట్ కానీ ఒక ఎస్ఐ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఒక ఏజీపీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎంతో మందిగా మీకు బాగుపడే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా లయన్స్ క్లబ్, నేను 8 జిల్లాలో చైర్మన్, మా స్వచ్ఛత సేవ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా డిపార్ట్మెంట్ ద్వారా, జిఎంఆర్ ద్వారా మేము అన్ని రకాల అందంగా ఉండి మీకు ప్రతిదీ సప్లై చేస్తాం. నేను చదువుకున్న పిల్లలకు మీకు బెల్ట్ ఎఫెక్ట్ కలిగించి మనిషిని తన కంట్రోల్లో లేకుండా వాటి యొక్క ప్రభావంతో మనిషి ఏం చేస్తారో ఏం అనేది అతనికి తెలియకుండా సమాజంలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చాప కింద నీళ్ళ ఈ డ్రగ్స్ అనేది మనము సేవించడం అనేది ప్రవహిస్తూ ఉంది. దీనికి మనం ఇక్కడే చెక్ పెట్టకుంటే ముందు ముందు మనము వేరే రాష్ట్రాలు చూసినట్టయితే పంజాబ్ కానీ హర్యానా కానీ చేయడానికి మీద ఏమైందంటే ఇక్కడ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువైపోయి కంట్రోల్ కాక అక్కడ ఇప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం మన ప్రభుత్వం కూడా కట్టుబడి దీనికి నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సమూలంగా నిర్మూలించేందుకు కూడా పాటుపడుతుంది. దాంట్లో భాగంగా యాంటీ డ్రగ్స్, నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ స్టేట్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసినట్టయితే చాలా చోట్ల తల్లిదండ్రుల సూపర్విజన్ లేక పిల్లలు వాళ్ళకున్న వెదర్లో, క్లైమేట్లో, ఇతర స్నేహాలతో డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ యొక్క ఆర్థికంగా, శారీరకంగా, మెంటల్గా అందరూ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి పుస్తకం పెట్టేందుకు అందరూ కూడా నడుము బిగించి ముందుకు వచ్చి నిర్మూలించేందుకు అందరూ కూడా సహకరించాలి. తల్లిదండ్రులు కానీ
కానీ మిగతా వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఈ డ్రగ్స్ గాంజా కానీ ఎక్కడున్నా కూడా ఇట్లా అమ్ముతున్నారు, దాని గురించి పిల్లలు ఇట్లా సేవిస్తున్నట్టు తెలిసినా కూడా మీరు ఇమీడియట్లీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క చోట